హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ తన ప్రాణాలు కాపాడిన అమ్మాయిని గుర్తుపడతాడా? గుర్తుపట్టిన తన దగ్గర ఉన్న లాకెట్ ఆ అమ్మాయిని చూడగలుగుతాడా? చూసినా సరే ఆ విషయం సుమిత్రకు కానీ, జోష్నకు కానీ, పారుక్ కానీ చెప్తాడా? అసలు ఏం జరుగుతుంది అన్న విషయం మీరు సీరియల్లో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం. అయితే కార్తీక్ తన దగ్గర ఉన్న లాకెట్ జేబుల నుంచి తీసి ఆ లాకెట్ గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు పారుజాతం అయితే పక్క నుంచి ఒక మాట అయితే అడుగుతుంది. అదేంట్రా, ఇప్పుడు దాకా ఈ లాకెట్ పెట్టుకున్నావా? ఇప్పుడు దాకా ఎందుకు పెట్టుకున్నావు అని పారు అడగాక పక్కనే ఉన్న సుమిత్ర, అలా కాదత్తమ్మా, తను చిన్నప్పుడే ఆ లాకెట్ తన దగ్గర ఇప్పుడు దాకా పెట్టుకుంటారని మాట ఇచ్చాడు. ఒకవేళ ఆ లాకెట్ ఇచ్చిన అమ్మాయి ఎవరో తెలిస్తే తనకి హెల్ప్ చేస్తానని ఇప్పుడు దాకా తన దగ్గరనే పెట్టుకున్నాడు. ఆ లాకెట్ తనకి ఇచ్చి తన దగ్గర ఏమైనా హెల్ప్ కావాలంటే తనకి హెల్ప్ చేస్తానని ఆ లాకెట్ తన దగ్గరనే పెట్టుకున్నాడు అని సుమిత్ర అంటూ ఉంటుంది. ఈ మాటలు విన్న జోష్న అయితే ఇంపాసిబుల్, ఆ అమ్మాయి కనిపించదు అని అంటూ ఉంటుంది. అదే టైంలో కార్తిక్ కనపడితే అని పక్కనే పారు కూడా కనపడదు, ఇట్స్ ఇంపాసిబుల్ అంటూ ఉంటుంది. అప్పుడే కార్తిక్ అయితే కనపడుతుంది. అప్పుడే పక్కనే ఉన్న సుమిత్ర కూడా ఒకవేళ ఆ అమ్మాయి కానీ కనిపిస్తే నేనే ఆ అమ్మాయికి ఏమైనా హెల్ప్ కావాలంటే నేనే హెల్ప్ చేస్తాను రా, ఇది నా మాట ఇస్తున్నాను అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే కార్తిక్ అయితే ఆ అమ్మాయి కనిపించింది అని అంటూ ఉంటాడు. నువ్వు కలుస్తానంటే ఇక్కడికే పిలిపిస్తాను అత్త అని అంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర, వద్దురా, ఇక్కడికి పిలవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే తనను మనకు అంత హెల్ప్ చేసిన మనిషి తనని ఇక్కడికి పిలవడం కరెక్ట్ కాదు, మనమే అక్కడికి వెళ్తే అదే కరెక్ట్ అని అంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర అయితే తను ఎక్కడ ఉంటుందో నీకు తెలుసా అంటే, తెలుసత్తమ్మా, తను మా ఇంట్లోనే. అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే అందరూ ఇంట్లో ఏంట్రా అని పారు అయితే అడుగుతుంటుంది. అదే ఇంట్లో కాదు, మా వీధిలో అని అంటూ ఉంటాడు కార్తిక్. ఇంకా అప్పుడే పారు అయితే ఒక మాట అంటుంది. అదేంటి, వీళ్ళ ఇంటి దగ్గరనా? వీళ్ళ ఇంటి దగ్గర అయితే నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు సుమిత్ర? ముందే వీళ్ళ ఇంటి దగ్గరికి నువ్వు వెళ్ళినా కూడా వీళ్ళ అమ్మ ఏమో మరీ చెప్తుంది, మీ వారికి మరీ చెప్తుంది, మా ఇంటికి వచ్చి కూడా వెళ్ళనే లేదు, ఇలా ఇంత పగబెట్టుకొని మా ఇంటికి కూడా వచ్చి రాకుండా వెళ్ళిపోయింది అని చెప్తుంది మీ ఆయనతోటి. ఇంకా ఈ మాటలు విన్న సుమిత్ర అయితే ఆలోచిస్తూ, ఇప్పుడు వద్దులేరా, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అని వెళ్ళిపోతుంది సుమిత్ర అక్కడ నుంచి. అప్పుడే దీప, పారు కూడా అడుగుతుంటారు, ఆ అమ్మాయి ఎవరు కనిపించిందా బావ? ఆ అమ్మాయి ఎవరు నీకు కనిపించిందా బావ, చెప్పు మాకు కూడా అంటే. అప్పుడే కార్తిక్ అయితే, అవును కనిపించింది మరదలా అంటే. అప్పుడు దీప, చెప్పు మాకు కూడా ఎవరో, నేను వెళ్ళి నీకు థ్యాంక్స్ చెప్తా, తనకి వెళ్ళి నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే నీకు ప్రాణాలు కాపాడింది కదా అంటే. అప్పుడే కార్తిక్, వద్దులే, నువ్వు తెలిసినా కూడా నువ్వు థ్యాంక్ యూ చెప్పే రకం కాదులే, సర్లే అని అక్కడి నుంచి కార్తిక్ వెళ్ళిపోతూ ఉంటాడు.